ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్లో జరిగిన రాష్ట్రీయ రోజ్గార్ మేళాలో కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. నూతనంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారిని శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దేశంలో 10 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. యువశక్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి కృషి చేస్తున్నామన్నారు. ఎడ్యుకేషన్ పాలసీలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. ఇక 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మన దేశం అవతరించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. యువత తమ మేధస్సు ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి చేసుకోనున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటుందనేది ముఖ్యం కాదు, వ్యవస్థలు ముఖ్యమని తెలిపారు. 2040 నాటికి ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరాలని అభిప్రాయపడ్డారు. చాలా సంతోషము. కేంద్ర ప్రభుత్వము గత 5-6 నెలలుగా వివిధ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం జరుగుతూ ఉంది. అన్ని ఉద్యోగాలు కూడా ఒకటి కూడా వేకెన్సీస్ ఉండకూడదు. ఏవైతే శాంక్షన్ పోస్ట్ ఉన్నాయో వాటన్నిటిలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. మరి గత 4 నెలల నుంచి కూడా ప్రతి నెల 75,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తూ ఉన్నాం. వచ్చే ఆగస్టు 15 లోపల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. ఈ సందర్భంగా సంతోషం ఏంటంటే పేద కుటుంబాల నుంచి ఎవరైతే కష్టపడి చదివారో పూర్తి స్థాయి పారదర్శకతతో ఈ ఉద్యోగాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భర్తీ చేయడం జరిగింది.